చూస్తే చాలు నోరు ఊరిపోతుంది, తింటే ఇంకా నోట్లో బ్లాస్ట్ అనమాట. అలాంటి కార్తీక మాసంలో మన పెద్దోళ్ళు కంపల్సరీగా తినాలి అని చెప్పిన ఉసిరి తొక్కు పచ్చడి రెసిపీ చెప్పండి అని అడిగారు కదా. 5-6 నెలల పాటు నిల్వ ఉండి ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ ఉసిరి తొక్కు పచ్చడి కోసం మంచి నాటు ఉసిరికాయలు అయితే బాగుంటుంది, లేకపోతే పెద్ద ఉసిరి వెరైటీ అయినా తీసుకోవచ్చు. ఒక 1/2 కేజీ కాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఈ ఉసిరి ముద్దని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ ఉసిరి ముద్దలో 1 కప్పు పచ్చళ్ళ కారం, 1/4 కప్పు సాల్ట్, వేయించి పొడి చేసుకున్న మెంతులు, ఆవాల పొడి 2 స్పూన్లు, 1 అరకప్పు నిమ్మరసం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టి దీంట్లోకి తాలింపు పెట్టుకుందామా. స్టవ్ వెలిగించి బాండీలో 1 కప్పు పప్పు నూనె పోసి 1 స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసి తాలింపు పూర్తిగా వేగిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే పచ్చళ్ళలో వేసేయాలి. పోపు అంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలిపి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పచ్చడి పాడవకుండా బయట 2-3 నెలల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 సంవత్సరం వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ చలి ఎక్కువగా ఉండే శీతాకాలంలో మంచి సి విటమిన్ అందించి ఒంట్లో వేడి పుట్టించే ఉసిరి తొక్కు పచ్చడిని నెయ్యి కలుపుకుని అన్నంలో రెగ్యులర్గా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ కొట్టి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.